Myself R. Vijayalakshmi, lecturer in Zoology, Government Degree College, Vanaparthi. Today I am discussed about the muscular tissues in muscle contraction. So, manaki muscles, which type of functions in our body? What is the main role of the muscles in our మెటబాలిక్ యాక్టివిటీస్? మన యొక్క జీవక్రియలలో ఈ కండరాల యొక్క పని అనేది ఏ విధంగా ఉంటుంది, లేకపోతే ఇవి మనకి ఏ విధంగా తోడ్పడుతుంటాయి? ఫస్ట్ వాళ్ళకు మజిల్స్ అనేవి ఇప్పుడు జనరల్గా సిస్టమ్స్ వేరు, మజిల్స్ వేరు. సిస్టమ్స్ అనే వ్యవస్థ అనేది ఉంటుంది, కానీ టిష్యూస్ అనేవి వేరువేరుగా ఉన్నాయి. టిష్యూస్ అండ్ కండరాలు అనేవి కానీ బట్ దీస్ ఆర్ ఆల్ ద ఇన్వాల్వింగ్ మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నట్టు. ఇవి కొన్ని రకాల జీవక్రియలకి తోడ్పడుతున్నాయి, సపోర్టింగ్ టు ది మెటబాలిక్ యాక్టివిటీస్. సో హియర్ we discussed about the what is the muscle, what is the functioning of the muscle, what is the activity, structure of muscle. Today I am discussing about what is the tissues, what are the types of muscles and functions for discussion in this class. So muscular tissue, specialized tissue in animals which applies force to different part of body by contraction. When our body contraction, so each and every movement, each and every function or activities, we somewhere we contract the మూమెంట్స్ ఇన్ అవర్ బాడీ అండ్ సమ్ ఏదొక్కటైనా కానీ మన యొక్క క్రియ జరగాలంటే ఏదో ఒక రూపంలో కదలికను చూపిస్తూ ఉండాలి మన శరీరంలో ఉన్నటువంటి ఏ ఒక్క అవయవమైనా కూడా. కానీ ఇక్కడ ఆ కదలికలు, ఆ కాంట్రాక్షన్స్ దీస్ ఆర్ డిపెండ్ అపాన్ ఫోర్స్, దీస్ ఆర్ ఎనర్జీ డిపెండింగ్ అపాన్ ఫోర్స్. కొంచెం ఏంటి ఫోర్స్ఫుల్గా, కొంచెము శక్తిపూర్వకంగానే ఈ కదలికలు అనేవి జరుగుతూ ఉంటాయి. అవి డిపెండ్ అపాన్ బాడీ, మన బాడీలో మన శరీరంలో ఉన్నటువంటి వివిధ రకాల అవయవాలు, వివిధ రకాల క్రియల మీద, అవి ఉండేటువంటి రూపాలు, అవి చేసేటువంటి క్రియల మీద, దిస్ డిపెండింగ్ ఆ పార్ట్స్, అవి మన డిఫరెంట్ టైప్స్లో మనం ఫోర్సెస్ని యూటిలైజ్ చేస్తూ ఉంటాం, అప్లై చేస్తూ ఉంటాం. సో ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ థిన్ అండ్ ఎలాంగేటెడ్ సెల్స్ కాల్డ్ మజిల్ ఫైబర్స్. ఇవన్నీ కూడా మనకి కొంచెము దళసరిగా ఉన్నటువంటి మజిల్స్, కండర పోచలు, కండర పోగు అనే కండరంతు అనే నిర్మాణంతో ఇవి ఏమవుతుంటాయంటే ఇవి ఏర్పడి ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక రకమైన కండరంతు నిర్మాణాలతోటి ఒకదానికొకటి దగ్గరగా ఉండి అది కండరం అనే నిర్మాణంలాగా మారిపోతుంది. These are collected by the group of muscle fibers is called muscles. It controls the movement of the organism. ఇవి ఏం చేస్తుంటే మన శరీరంలో ఉన్నటువంటి కదలికలు ఏం చేస్తుంటే అవి శరీరం కదలికలు అనేవి కంట్రోల్ చేస్తూ ఉంటాయి. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ది మస్కులర్ టిష్యూస్? కండరాల యొక్క ముఖ్యమైనటువంటి ప్రాపర్టీస్ ఏమిటి? అవి చూసుకున్నట్లయితే కాంట్రాక్టిబిలిటీ, తర్వాతకి ఎక్స్టెన్సిబిలిటీ, ఎలాస్టిసిటీ అండ్ ఎక్సైటబిలిటీ. సో దీస్ ఫోర్ ఆర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ అవర్ మస్కులర్ టిష్యూస్. కాంట్రాక్టిబిలిటీ, it is the ability of muscle cells to shorten forcibly. మనకి కాంట్రాక్షన్ సగం సంకోచనం అనేది ఏ విధంగా జరుగుతూ ఉంటుందంటే, మజిల్స్ అనేవి, కండరాలు అనేవి ఏవైతే ఉంటాయో అవి ఫోర్స్ఫుల్లీ షార్టెండెడ్, అంటే కొంచెం నిర్మాణంలో ఏంటి దగ్గరగా ముడుచుకుపోయే విధానంలాగా ఉండే విధానాన్ని ఏమంటుంది ప్రాపర్టీ. అది అబిలిటీ ఆఫ్ మజిల్ సెల్స్ టు షార్టెన్ ఫోర్స్ఫుల్లీ, దాన్ని కాంట్రాక్టిబిలిటీ అంటారు. నెక్స్ట్ ఎక్స్టెన్సిబిలిటీ, పేరు ఎక్స్టెన్స్, ఇట్స్ మీన్స్ ది అబిలిటీ స్ట్రెచ్డ్, అంటే విస్తరణ.
అంటే అవి కణాల యొక్క ఫైబర్స్ కండర తంతువులు అనేటివి ఏ విధంగా విస్తరణకి లోనవుతుంటాయి. అండ్ ఎలాస్టిసిటీ, స్థితిస్థాపకత. ఇట్ మీన్స్ ద మజిల్స్ హ్యావ్ అబిలిటీ టు రికాయిల్ బ్యాక్ టు హిస్ ఒరిజినల్ లెంత్ ఆఫ్టర్ బీయింగ్ ద స్ట్రెచ్డ్. అంటే ఒకసారి విస్తరణ చెందిన తర్వాతకి కండరం అనేది మళ్ళీ తిరిగి తన యొక్క యథాస్థానానికి రావడం. దీన్ని ఏమని పిలుస్తారు? రికాయిల్డ్ బ్యాక్ టు ది ఒరిజినల్. అంటే ఒరిజినల్ లెంత్లోనికి, అంటే ఒకసారి స్ట్రెచ్ అయిన తర్వాత అంటే కండరాన్ని విస్తరించిపోయిన ఒక వర్కింగ్ ఫంక్షన్ దాని తర్వాత కదలికని చూపించిన తర్వాతకి మనకి అది ఈజీ రికాయిల్డ్ ది బ్యాకప్ అంటే మనంత తిరిగి యథాస్థానానికి. దిస్ మీన్స్ ఎలాస్టిసిటీ మోడ్లోకి. నెక్స్ట్ ఎగ్జిటబిలిటీ. The muscle tissues respond to the stimulus delivered from a motor neuron or hormone. Excitability means ఒక కండరం ఇవన్నీ పనిచేయాలంటే ఇది ఈసారి డిపెండ్ అపాన్ ది స్టిమ్యులర్స్. ఒక రకమైనటువంటి ప్రేరణ, ఉద్వేగానికి అనేటటువంటిది ఒక రకమైనటువంటి సింబల్ ఆర్ సిగ్నల్స్ అనేవి ఏమాలి పాస్ అవుట్ అవుతుండాలి. సో త్రూ ది డెలివర్డ్ ఫ్రమ్ మనకి ఏంటిది మోటార్ న్యూరాన్ నుంచి అయినా కానివ్వండి, హార్మోన్స్ నుండి అయినా కానీ ప్రత్యేకమైనటువంటి కదలికలని ఇప్పుడు మనం ఈ ఫంక్షన్లో ఇక్కడ వర్కింగ్లో చేయాలన్నటువంటి సంథింగ్ అటువంటి ఏదైనటువంటిది ఇన్ఫర్మేషన్స్ అనేవి పాస్ అవుట్ అవుతున్నప్పుడు ఎలక్ట్రికల్ సిగ్నల్స్ లాగా వచ్చినప్పుడు అవి ఏం చేస్తుంటాయంటే ద మజిల్ టిష్యూస్ రెస్పాన్స్ టు ది స్టిమ్యులస్ ఏమంటే అవి ఏం చేస్తుంటాయి కదలికలని స్టిమ్యులస్ మీన్స్ కదలికలు లేదా ప్రేరణలు అవి ఏం చేస్తుంటాయి చూపించడం అనేది జరుగుతుంది. దీస్ 4 ఆర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ది మస్కులర్ టిష్యూస్. మీన్స్ ఒకసారి ఏంటిది ఎర్లీగా షార్ట్ అండ్ స్టైల్లోనికి రావడం అంటే తొందరగా ఫోర్స్ఫుల్గా చిన్నదిగా మారిపోవడం, కండరం అనేది ముడుచుకుపోయినట్టుగా అంటే ముడతలో ఉన్నటువంటి స్థితిలోనికి రావడము, ముడుచుకుపోయినట్టుగా నెక్స్ట్ స్ట్రెచ్డ్ సిచ్యువేషన్లో మారిపోవడం అంటే విస్తరణకి రోడ్ కావడము, మళ్ళీ విస్తరణకి అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమంటే యథాస్థానానికి రావడము, లేదా ఇవన్నీ కూడా డిపెండ్ అపాన్ ది ఫంక్షన్స్ కంట్రోల్డ్ బై ది ఆర్ స్టిమ్యులర్స్ ఆర్ ది ఇవన్నీ కూడా ఒక స్టిమ్యులర్స్ మీద అంటే ఒక రకమైన సిగ్నల్స్ మీద బేస్ అయి ఉంటాయి. ఒక కండర కదలికలు అనేవి కూడా అవేంటివన్నీ నథింగ్ బట్ మోటార్ న్యూరాన్స్ అనేటువంటి వాటి నుంచి లేదా హార్మోన్స్ యొక్క సీక్రెషన్స్ మీదనే ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వాట్ ఈస్ స్ట్రక్చర్ ఆఫ్ మస్క్యులర్ టిష్యూ. మనకి కండరం యొక్క నిర్మాణాన్ని గురించి అంటే అదే విధంగా లోపల పొలం కలిగి ఉంటాయంటే ద మస్క్యులర్ టిష్యూస్ ఆర్ bonded together and surrounded by a tough connective tissue similar to cartilage known as epimysium. మనకి బయటి వైపు చుట్టుకొని ఉన్నటువంటి నిర్మాణంలా కనిపించే క్యాటేజ్ యొక్క నిర్మాణం లేదా కండరాస్తి లేదా ఉపకరణ కణజాలంలాగా కనిపించేటువంటి నిర్మాణాన్ని ఏమిస్తారంటే ఎపిమైసియం అంటే ఇది డిపెండ్ 3 లేయర్స్లోగా ఉంటుంది మనకి. ద బండిల్ ఆఫ్ నర్వ్ సెల్స్ అది ప్రజెంటింగ్ బేసిస్ సిచ్యువేషన్ బేసిస్ అది ఉన్నటువంటి ఆర్గాన్స్ లేదా శరీరంలో ఏ భాగాల దగ్గర అవి నిర్మితమై ఉంటాయో అంటే ఎక్కడెక్కడ నిర్మితమై ఉంటాయో ఆ నిర్మితమైన ఆ భాగాలను ఆధారం చేసుకొని వాటికి పేర్లు ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఏంటంటే ఎపిమైసియం అనేటువంటి ఏం చేస్తుంది మనకి కనెక్టివ్ టిష్యూస్ లేదా కార్టిలేజ్లో అవి రెండుగా బాండెడ్ అయినటువంటి నిర్మాణం సరౌండింగ్ దాంతో చుట్టుకున్నటువంటి నిర్మాణాన్ని ఏం పిలుస్తారంటే ఎపిమైసియంలో చెప్పుకుంటారు. నెక్స్ట్ ద బండిల్ ఆఫ్ నర్వ్ సెల్స్ దట్ రన్ ఇన్ లాంగ్ ఫైబర్ కాల్డ్ ఫస్కిల్స్ ఆర్ సరౌండెడ్ బై ది ఎపిమైసియం. ఇక్కడ కూడా ఫైబ్రస్ ఫేసికల్స్కి ఏంటిది నర్వ్ సెల్స్ దగ్గర కూడా వాటిని చుట్టుకొని వాటి చుట్టూ నిర్మితమైన నిర్మాణాలను కలిగి ఉంటుంది. తర్వాతకి ద ఫెసికిల్స్ ఆర్ సరౌండెడ్ బై ది ప్రొటెక్టివ్ లేయర్స్ కాల్డ్ పెరిమైసియం. మళ్ళీ ఫెసికిల్స్ సెల్స్ కూడా అవి ఏంటిది పెరిమైసియం వంటి దాన్ని వీటిని కాపాడుకుంటూ మళ్ళీ ఇంకొక లేయర్ అంటే ఒక లేయర్ నుంచి ఇంకొక లేయర్ అంటే వాటిని కాపాడుకుంటూ మనకి పెరిమైసియం అనేటువంటి ఇంకొక లేయర్ లాగా నిర్మాణం ఉంటుంది. ఇట్ అలో ఆఫ్ ది నర్వ్స్ అండ్ బ్లడ్ టు ది ఇండివిజువల్
ఫైబర్స్. జస్ట్ ఈ ఫెరిమైసియం అటువంటి స్ట్రక్చర్ ఇప్పుడు ఈ లేయర్ నుంచి మనకి ఏంటిది ఏం వెళ్ళిపోతుంటాయంటే ఈ కండర నిర్మాణం దగ్గర నుంచి మనకి జస్ట్ దీని నుంచి ఏమవుతుంది, బ్లడ్ అంటే రక్తాన్ని మరియు ఇండివిజువల్ ఫైబర్స్ నర్వ్స్ అంటే నాడి కణాలు మరియు రక్తం మాత్రమే ఇండివిజువల్ ఫైబర్లోనికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అనదర్ ప్రొటెక్టివ్ లేయర్ ద ఎండోమైసియం సరౌండ్ ది ఫైబర్స్. దానికి మధ్యంగా ఉండేది ఇవి రెండింటిని కలుపుకొని మళ్ళీ ఏముంటుందంటే ఫస్ట్ బయట వైపు ఉండేది ఎపిమైసియం చుట్టూ లోపల వస్తే పెరిమైసియం ఇంకా లోపల ఈ రెండు ఇంకా లోపల ఒకటి రక్షణ పొరలాగా ఉంటుంది. ఏంటంటే ఎండోమైసియం సరౌండ్స్ ది ఫైబర్. దీస్ లేయర్స్ ఆర్ మజిల్స్ హెల్ప్ ది కాంట్రాక్షన్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది మజిల్స్. అంటే ఈ మూడు లేయర్స్ లేదా ఈ మూడు త్వచాలు కూడా ఏముంటాయంటే ఒకదాని ఫైబర్ చుట్టూ అంటే కండదంతువు చుట్టూ ఎండోమైసియం, తర్వాత పెరిమైసియం, తర్వాతకి అండ్ ఏముంటుంది మనకి ఇక్కడ నెక్స్ట్ ఎపిమైసియం. దీస్ 3 లేయర్స్ మనం ఒకదాని ఒకటి ఉన్న తర్వాతకి ఏమవుతుందంటే ఇవి ఏం చేస్తుంటే వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ అంటే కాంట్రాక్షన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది మజిల్స్. అంటే కండర కదలికలని కండర సంకోచకాన్ని అవి ఏం చేస్తుంటాయి వేర్వేరు భాగాల్లో వేరువేరుగా ఉన్నప్పుడు డిపెండ్స్ అపాన్ ది అవి ఏం చేస్తుంది దే ఆర్ హెల్ప్స్ టు ది కాంట్రాక్షన్. ద డిఫరెంట్ బండిల్ సైడ్స్ పాస్డ్ ఆన్ అనదర్ యాజ్ దే కాంట్రాక్షన్. వేరువేరు సైడ్లలో వేరువేరు ఏ విధంగా ఉంటాయో ఆ బండిల్ సైడ్ని ఏం చేస్తుంటాయి వెనుకకి ముందలకి లేదా కదిలించబడిన దాంట్లో కదలికల్లో తోడ్పడుతూ ఉంటాయి. ద ఎపిమైసియం కనెక్ట్స్ టు ది టెండాన్స్ అటాచ్డ్ టు ది పెరియోస్టియం connective tissue that surrounding the bones. This helps in the movement of the skeleton when the muscles are contraction. మనకి టెండన్ అటువంటి పార్ట్ కూడా ఇందులో పదంటే అటాచ్డ్ టు ది పెరియోస్టియం కనెక్టివ్ టిష్యూస్ సరౌండింగ్ ది బోన్. మనకి ఎముక నిర్మాణం దగ్గర కూడా కొన్ని కండతంతువుల నిర్మాణాలు ఉంటాయి. దీస్ హెల్ప్స్ టు ది మూమెంట్ ఆఫ్ స్కెల్టన్ వెన్ ద మజిల్స్ కాంట్రాక్షన్. మనకి కండరాలు ఎక్కడైతే ఉంటాయి కండర నిర్మాణం అనేది బోన్ పార్ట్ అంటే ఎముక నిర్మాణం దగ్గర కూడా ఇది పెరియోస్టియం కనెక్టివ్ టిష్యూ అనేటువంటిది అటాచ్ అయి ఉంటుంది. నథింగ్ బట్ దిస్ ఇస్ కాల్డ్ టెండాన్స్. ఇది కూడా స్కెల్టన్ మూమెంట్ అంటే ఎముక యొక్క లేదా అస్థి యొక్క ఎముకల నిర్మాణంలో ఇది అంటే ఆ ఎముక కండరాస్థి నిర్మాణంలో ఇది పనిచేస్తూ ఉంటాయి. ద ఎపిమైసియం కనెక్ట్స్ టు అనదర్ కనెక్టివ్ టిష్యూ టు ప్రొడ్యూస్ ఫోర్స్ ఆన్ ది ఆర్గాన్ అండ్ కంట్రోల్ ది ఎవ్రీథింగ్ ఫ్రమ్ ది సర్క్యులేషన్ ఆఫ్ ది ఫుడ్ ప్రాసెసింగ్. మళ్ళీ మనకి ఇక్కడ ఏం చేస్తుందంటే ఇది ఎపిమైసియం అనేది కనెక్ట్స్ టు ది అంటే మనకి బయట వైపుకు ఉన్నటువంటి కనెక్టివ్ టిష్యూ అంటే మనకి 3 లేయర్స్ ఉన్నాయి. ఏంటి నాన్న ఎపిమైసియం, ఫెరిమైసియము, ఎండోమైసియం. దీస్ ఆర్ వన్ ఫైబర్ ప్రొటెక్టివ్ లేయర్స్. ఈ ఎపిమైసియం అనేది అవుటర్ సైడ్ ఉన్న లేయర్ కాబట్టి దిస్ లేయర్ ఇస్ కనెక్టెడ్ అనదర్ tissue part. So another connective tissues to produce force on the organs and the controls everything from circulation to food processing. ఈ ఉన్నటువంటి మైసియం ఆల్సో ది కనెక్ట్ అనదర్ కనెక్టివ్ టిష్యూస్ అని కొన్ని రకాలు అంటే మనకి కండరాలన్నీ కూడా ఏంటి ఒకదాని ఒకటి మళ్ళీ ఏంటి ఒక్కొక్క ఫైబర్ నెంబర్ ఆఫ్ ఫైబర్స్ అనుకుంటాం మజిల్ ఫైబర్స్ అనుకుంటాం ఇవన్నీ కూడా మళ్ళీ ఒకదానితో ఒకటి అటాచ్ అవుతుంది. ఎక్కడ కనెక్టివ్ టిష్యూస్ తోటి అటాచ్ అయిపోయిన తర్వాతకి టు ప్రొడ్యూస్ ఆర్గాన్స్ మనకేంటి ఒకదాని ఒకటి కనెక్ట్ అయిపోయి అంటే ఒకదాని మధ్య ఒక సంబంధాలు ఏర్పరచుకుని ఒక కండర నిర్మాణాన్ని ఏర్పరచుకుంటాయి. ఆ కండర నిర్మాణం అంటే కొన్ని కణజాల నిర్మాణాల నుంచి మనకి ఏమైపోతుంది ఒక అవయవ వ్యవస్థ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ అవయవ వ్యవస్థలు కూడా మళ్ళీ కంట్రోలింగ్ ది ఎవ్రీథింగ్ ఫ్రమ్ సర్క్యులేషన్ టు ఫుడ్ ప్రాసెసింగ్. నథింగ్ బట్ మనకి ఇక్కడ ఏంటిది ఈచ్ అండ్ ఎవ్రీ దీస్ ఫైబర్స్ ఆల్సో హ్యావింగ్ ది సెల్స్. సో ఈ సెల్స్లో కూడా ఏం చెప్తుంది మనకి కణాలలో కూడా ఏమవుతుంది రక్తం అనేది కూడా ప్రవేశించాలి. ఫుడ్ పార్టికల్స్ అనేవి కూడా ఏమవుతుంది మనం ఫార్వర్డ్ అవుతూ ఉండాలి అంటే ప్రాసెస్ అవుతూ ఉండాలి. కాబట్టి ఇవన్నిటి ఒక సర్క్యులేషన్ మీన్స్ మనకి ఇందులో బ్లడ్ సర్క్యులేట్ అవుతుండాలి. బ్లడ్ ద్వారా మనకి గ్యాసెస్ పోతుంటాయి. తర్వాతకి ఫుడ్ మెటీరియల్స్ అన్నీ కూడా ఏమవుతుంటాయి మనకి
ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటాయి. సో దిస్ స్ట్రక్చర్ ఆఫ్ ది మస్క్యులర్ టిష్యూసెస్. కణజాల యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుందని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మస్క్యులర్ టిష్యూసెస్. మనం ఇప్పటివరకు డిపెండ్ అపాన్ ది బాడీ పార్ట్, బాడీ స్ట్రక్చర్ అనుకున్నాం. సో ఈ డిపెండ్ అపాన్ బాడీ స్ట్రక్చర్ అగైన్ వేరియస్ రీజన్లు, వేరియస్ పార్ట్స్లలో ఆర్గాన్ల యొక్క అంటే అవయవ యొక్క నిర్మాణాన్ని ఆధారం చేసుకొని, అవయవాని యొక్క విధిని ఆధారంగా చేసుకొని రకరకాల కండరాలని వాటి యొక్క ఫంక్షన్లో ఉపయోగపడుతూ ఉంటాయి, వాటి విధిలో తోడ్పడుతుంటాయి. ఇక్కడ మనకి డిపెండ్ అపాన్ దేర్ ఫంక్షన్స్ అనుకోండి, దేర్ స్ట్రక్చర్ స్పేస్ అనుకోండి. సో హియర్ మళ్ళీ అగైన్ మస్కులర్ టిష్యూస్ ఆర్ 3 types. There are we know here that names skeletal muscle tissues, smooth muscle tissues, cardiac muscles tissues. What are the skeleton? It means రేఖిత కండరాలు, స్మూత్ నునుపు లేక అరేఖిత కండరాలు, కార్డియాటిక్ మజిల్స్ ఇట్ మీన్స్ హార్దిక కండరాలు. ఇక్కడ అవి ఉండేటువంటి నిర్మాణం చేసుకొని వాటికి ఈ పేరు ఇవ్వడం అనేది జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి డిస్కస్డ్ అబౌట్ ది స్కెల్టల్ మజిల్ టిష్యూస్. సో స్కెల్టల్ మజిల్ టిష్యూస్ రేఖిత కండరాలు అనేవి మనకి ఏ నిర్మాణం దగ్గర ఉంటాయి, వాటికి ఏ విధమైనటువంటి పేరు అనేది ఏ విధంగా వచ్చింది. సో దీస్ మజిల్స్ ఆర్ అటాచ్డ్ టు ద స్కెల్టన్ అండ్ హెల్ప్ ఇన్ ద ఇట్స్ ది మూమెంట్. ఈ స్కెల్టన్ మజిల్స్ అనేవి ఎక్కడ స్కెల్టన్ పార్ట్ దగ్గర అటాచ్ అయి ఉంటాయి. అంటే ఎక్కడైతే మనకి ఎముక నిర్మాణం అనేది స్కెల్టన్ అస్థి నిర్మాణం అనేది నిర్మితమై ఉంటుందో ఆ అస్థి భాగం దగ్గర ఉండేటువంటి అస్థులను అంటుకొని ఉండేటువంటి భాగాల్లో మనకి ఉండేటువంటి కండ నిర్మాణం ఏమని పిలుస్తారంటే స్కెల్టల్ మజిల్స్ అంటారు. దీస్ మజిల్స్ ఆర్ నోన్ యాజ్ స్ట్రైటెడ్ మజిల్స్. వీటిని ఏమనిస్తారంటే రేఖిత కండరాలను కూడా పిలవడం అనేది జరుగుతుంది. ఎందుకు రేఖిత కండరాలు అంటారంటే బికాస్ ఆఫ్ ప్రజెన్స్ ఆఫ్ ది ఆల్టర్నేట్ ప్యాటర్న్స్ ఆఫ్ లైట్ అండ్ డార్క్ బాండ్స్. ఈ లైట్ అండ్ దళసరి మరియు సన్నని అనేటువంటి ఛాయా నిర్మాణాలు కలిగినటువంటి భాగాల్లో మనం చూడవచ్చును. ఇవి ఎక్కడ ఉంటాయి అని చెప్పాలంటే ఈ రెండు కూడా మనకి వి డిస్కస్డ్ అబౌట్ ది డీప్లీ ఇన్ ఆల్టర్ స్ట్రక్చర్ ఆఫ్ ది మజిల్ ఫైబర్. హియర్ ద మజిల్స్ ఆర్ ఆల్సో స్ట్రైటెడ్, రేఖితంగా ఉంటాయి. తర్వాతకి దీంట్లో డిపెండ్ అయ్యి మనకి లైట్ అండ్ డార్క్ బాండ్స్ మనం చూడడానికి వీరింటి దగ్గర కొన్ని ఛాయలను కలిగి ఉంటాయి. దీస్ లైట్ అండ్ డార్క్ బాండ్స్ ఆర్ సార్కోమియర్స్ విత్ ఆర్ ది హైలీ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్స్ ఆఫ్ యాక్టిన్, మయోసిన్ అండ్ ప్రోటీన్స్. నథింగ్ బట్ హియర్ fiber, muscle fiber is made up of specific proteins, nothing but actin and myosin and that proteins. ఇవి సార్కోమియర్స్ బాండ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి మనకి ఛాయ కండర తంతు నిర్మాణం ఎక్కడ ఉంటుందంటే సార్కోమియర్స్ అనేవి ఉంటాయి. దీస్ యాడెడ్ టు ది కాంట్రాక్టిబిలిటీ అండ్ ఎక్స్టెన్సిబిలిటీ ఆఫ్ ది మజిల్స్. ఇవి మనకి ఎక్కడ దీస్ యాడెడ్ టు ది మనకి ఎక్కడ ఇవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు మన కాంట్రాక్టిబిలిటీ అండ్ ఎక్స్టెన్సిబిలిటీ అంటే సంకోచ విస్తరణ. ఎప్పుడు కండరం సంకోచించబడుతుందో ఎక్కడైతే అది నియంత్రించబడుతుందో అంటే విస్తరణ లోడ్ అవుతూ ఉంటుందో అది అప్పుడు ఇవి మనకి అక్కడ మనకి ఆ భాగంలో ఎక్కువ మనకి యాడ్ కావడం కనిపించడం జరుగుతూ ఉంటుంది. స్కెల్టన్ మజిల్స్ ఆర్ ది వాలంటరీ మజిల్స్ కంపోజ్డ్ ఆఫ్ ది మజిల్స్ ఫైబర్స్. ఈ మజిల్స్ అనేవి మనకి నియంత్రణ మజిల్స్ అని కూడా పిలవచ్చును. ఎందుకంటే అవి మనకి
మనకి అవి మనకి నాడి లేదా మన మెదడు యొక్క ఆ, నియంత్రణకి అది లోనై ఉంటుంది. అంటే మన యొక్క ఆధీనంలో ఉండేది. అంటే ఇప్పుడు కదలాలి కదలకూడని ఉద్దేశంతో ఉంటుంది. కానీ ఆల్సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ది స్కెలిటల్ మజిల్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ది వాలంటరీ మజిల్స్. హియర్ 40% ఆఫ్ బాడీ మాస్ కంపేర్సెస్ ఆఫ్ ది స్కెలిటల్ మజిల్స్. మన దేహంలో దాదాపు 40% వరకు ఈ స్కెలిటల్ మజిల్స్ తోటే రేగిత కండరాలతోటే నిర్మితమై ఉంటుంది. ఈ స్కెలిటల్ టిష్యూస్ కంటైన్స్ మయోఫైబర్స్ కండర తంతువులతో ఉంటుంది. ద స్కెల్స్ ఆఫ్ దీస్ టిష్యూస్ ఆర్ మల్టీ న్యూక్లియేటెడ్. మనకి జనరల్గా మనకు ఒక్కొక్క కణం అనేది ఒక్కొక్క కేంద్రకంతో నిర్మితమై ఉంటుంది. కానీ ఇందులో ఉన్నటువంటి వాలంటరీ మజిల్స్ ఆర్ ది స్కెలిటల్ మజిల్స్లో ఉండేటువంటి కణాలలో మనకి మల్టీ న్యూక్లియేటర్ ఒకటి కంటే ఎక్కువగా కేంద్రకాలని కలిగి ఉంటుంది. దీస్ ఆర్ ప్రొవైడెడ్ విత్ బ్లడ్ వెజిల్స్ అండ్ మెనీ ఎలాంగేటెడ్ మైటోకాండ్రియా అండ్ గ్లైకోజన్ గ్రాన్యూల్స్. సో మనకి దీని జనరల్ కణం అంటేనే మేడ్ అప్ ఆఫ్ సెల్ ఆర్గానెల్స్. సో ఇందులో కూడా మనకంటే ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ సెల్స్ కంటైన్ ది బెజిల్ వెజిల్స్ అండ్ మెనీ మల్టీ మైటోకాండ్రియాస్ అండ్ గ్లైకోజన్ గ్రాన్యూల్స్ అనేటువంటి నిర్మాణాలని పదార్థాలతో కూడి ఉంటుంది. దే బ్రింగ్ అబౌట్ ది మూమెంట్ ఆఫ్ ది ఆర్గాన్స్ ఆఫ్ ది బాడీ. ఇవి ఏం చేస్తూ ఉంటాయంటే మన యొక్క అవయవ కదలికలను బట్టి అదే శరీరంలో ఉన్నటువంటి అవయవ కదలికలని ఇవేం చేస్తుంది మోసుకెళ్ళడం అనేది, అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి క్యారీ చేయడంలోకి తోడ్పడుతూ ఉంటాయి. జనరల్గా మనకి రేఖిత కండరాలు లేదా స్కెలిటల్ మజిల్స్ అనేవి మనకి ఎక్కడ ఉంటాయంటే అంటే లొకేటెడ్ ఇన్ వేరియస్ ప్లేసెస్ అనుకుంటాం. ఈ ఉన్నటువంటి లొకేషన్ ప్లేస్ ఎస్పెషల్లీ మన శరీర భాగాలు చూసుకున్నట్లయితే నాలుక, మెడ, ఛాతీ, చేతులు, ఉదరం అండ్ కాలు, పాదాలు. నోట్ అగైన్ మనకి ఎక్కడెక్కడ లొకేట్ అయి ఉంటాయంటే ఈ స్కెలిటల్ మజిల్స్ అనేవి నాలుక, మెడ భాగంలో, ఛాతీ భాగంలో, చేతులు, ఉదరము, కాలు, పాదాలు. అంటే ఇక్కడ మనకి ఏంటిదంటే టంగ్, ఇంగ్లీష్ టంగ్, నెక్ రీజన్ అండ్ చెస్ట్ రీజియన్ అండ్ హ్యాండ్స్, అబ్డోమెన్ రీజియన్ అండ్ లెగ్స్ అండ్ ఫీట్ రీజియన్స్లలో మనకి స్కెలిటల్ మజిల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ we discussed about the next part, smooth muscles. These are non-striated. ఇవి మనకి అరేగిత కండరాలు, ఇన్వాలిడేటరీ అనియంత్రణ కండరాలు కూడా అంటారు. అనియంత్రణ కండరాలు కంట్రోల్ బై ది ఆటోనమస్ నర్వస్, స్వయం చోదిత నాడీ వ్యవస్థ ఆధీనంలో ఇవి పనిచేస్తూ ఉంటాయి. సో ఇట్ స్టిమ్యులేట్స్ ది contractility of the digestive, urinary, reproductive systems, blood vessels and airways. జనరల్గా ఇవి ఎక్కడెక్కడ మనకు లొకేట్ అయి ఉంటాయంటే అగైన్ ఇంకా సమ్ ఆఫ్ ది పార్ట్స్ ఆల్సో యాడెడ్. ఐరిస్, మన ఉన్నటువంటి ఐ రీజన్ ఉన్నటువంటి ఐరిస్ రీజన్ అండ్ ట్రాకియా అండ్ బ్లడ్ వెజిల్స్, alimentary canal అండ్ యూట్రస్ వాల్స్, లైన్స్ ఆఫ్ ది రిప్రొడక్టివ్ సిస్టమ్ అన్నాను కదా. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి ఎక్కడెక్కడ ఇవి వేటి యొక్క కాంట్రాక్ట్ ఏ నిర్మాణానికి సంకోచించడంలో తోడ్పడుతుంటే డైజెస్టివ్ అంటే జీర్ణ వ్యవస్థ, యూరినరీ బ్లాడర్, మూత్రనాళాలు, రిప్రొడక్టివ్ సిస్టమ్ మీన్స్ పచ్చపతి వ్యవస్థ దగ్గర, తర్వాతకి బ్లడ్ వెజిల్స్ రక్తనాళాలు,
అండ్ ఎయిర్వేస్ మనకు ఉన్నటువంటి వాయునాళాలు ఏవైతే ఉంటాయో ట్రాకియా రీజన్లో ఇవి మనకి ఆ భాగాల్లో ఇవి మనకి ఏంటిది విస్తరించి ఉంటాయి. అయితే జనరల్గా దీస్ ఆర్ స్మూత్ మజిల్స్. ద యాక్టిన్ అండ్ మయోసిన్ ఫిలమెంట్స్ ఆర్ వెరీ థిన్ అండ్ అరేంజ్డ్ randomly, hence no striations. ఇట్స్ మీన్స్ మనకి ఎందుకు దీస్ ఆర్ అరేఖిత కణాలు ఎందుకు పిలుచుకుంటున్నారంటే యాక్టిన్ అండ్ మయోసిన్ ఫిలమెంట్స్ అనేవి వెరీ థిన్ అండ్ అరేంజ్డ్ ర్యాండమ్లీ. ఇవి మనకి ఇవి కూడా ఉంటాయి కానీ మనకి ఎక్కువగా అవి ఏంటిది ర్యాండమ్లీ మనకి ఇవి ఏం చేస్తుంటాయి ప్రొడ్యూస్ అవుతూ ఉన్నట్టుగా కనిపిస్తుంటాయి. అందుకే ఇక్కడ నో స్ట్రేషన్స్. రేఖితంగా ఉండటం అంటే అరేఖితంగా కనిపించే రేఖితాలు కనిపించే కాబట్టి అరేఖితంగా ఉంటాయి కాబట్టి అందుకనే నో స్ట్రేషన్స్ అని అన్నారు. నెక్స్ట్ ద సెల్స్ ఆర్ స్పిండిల్ షేప్డ్ విత్ ఏ సింగిల్ న్యూక్లియస్. ఇంతకుముందు మనకు ఉన్న స్కెలిటల్ అండ్ మల్టీ న్యూక్లియేటెడ్. సియర్ మనకి ఏంటిది ఇవి స్పిండిల్ షేప్డ్ మన కదురు ఆకారంలో ఉండేటువంటి కండర తంతు నిర్మాణాలు. కాకపోతే ఇవి ఇక్కడ ఏంటిదంటే సింగిల్. ఇట్లా ఏముంటాయి ఒకే ఒక కేంద్రకం ఉంటుంది. ఒక్కొక్క కణానికి ఒకే కేంద్రకం ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవి ఎక్కడెక్కడ ఐరిస్ రీజియన్లో ఐట్ భాగంలో కూడా మనకి కనిపించడం జరుగుతుంటుంది ఉంటాయి. నెక్స్ట్ కార్డియాటిక్ మజిల్ టిష్యూస్. దీస్ ఆర్ ఫౌండ్ ఇన్ ద హార్ట్ రీజన్. మనకి ఆర్థిక కండరాలు అనేవి ఎక్కడ ఉంటాయి కేవలము ఆర్థిక ఇట్ మీన్స్ హృదయ కండరాలు. మనకైతే హృదయ నిర్మాణం దగ్గర మాత్రమే కనిపించే కండరాలు ఏంటివంటే హృదయ కండరాలు. ఫౌండ్ ఇన్ ఓన్లీ హార్ట్. హృదయ భాగం దగ్గర హృదయంలో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. దీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ మజిల్స్. సో ఇవి కూడా మనకేంటిది ఇన్వాల్వెంటరీ అనియంత్రిక కండరాలు. మనకి ఇవి నో మెసేజెస్ సిగ్నల్స్ అండ్ నో కంట్రోలింగ్ ది అండర్ ది నర్వస్ సిస్టమ్. సో అండ్ ద హార్ట్ పంప్స్ బ్లడ్ త్రూ ది కార్డియాటిక్ కాంట్రాక్షన్స్. మనకి హృదయం అనేది ఎల్లప్పుడూ ఇది ఏం చేస్తుంది నియంత్రణగా అలుపెరుగని విధి నిర్వహించేటువంటి భాగం మన శరీరంలో చూసుకుంటే. అయితే ఎప్పుడైతే మనకి ఏంటిది మన హార్ట్ అనేది ఎప్పుడైతే బ్లడ్ని ఏం చేస్తూ ఉంటుందంటే బ్లడ్ని ఎప్పుడైతే లేదా కార్డియాటిక్ కాంట్రాక్షన్స్ అంటే హృదయ సంకోచాలను నియంత్రించడంలో ఇది ఉపయోగపడుతూ ఉంటాయి ఈ కండరాలు. ద సెల్స్ ఆఫ్ ది కార్డియాటిక్ మజిల్స్ నోన్ యాజ్ ది కార్డియోమయోసైట్స్. అంటే ఇందులో ఉన్నటువంటి కండరాలని అంటే కండర కణాలను ఏమని పిలుస్తారంటే కార్డియోమయోసైట్స్ అని పిలుస్తారు. దీస్ ఆర్ ది స్ట్రేటెడ్. there are these muscle cells are the single celled and యూనిన్యూక్లియేటెడ్ అంటే ఒకే కేంద్రకాన్ని కలిగి ఉంటుంది. ద ఎండ్స్ ఆఫ్ ది సెల్స్ ఆర్ జాయింటెడ్ అండ్ ద జంక్షన్ ఆర్ కాల్డ్ ఇంటరాక్చువల్ డిస్కస్. మన జనరల్గా చివరి భాగంలో కండతంతు యొక్క చివరి భాగంలో ఇవన్నీ కూడా కలిసిపోయి ఒక డిస్క్ మాదిరి చక్రాపంలాగా ఇంటరాక్యులేటెడ్ డిస్క్ లాగా ఇవి ఏర్పడుతూ ఉంటాయి. ద సెల్స్ ఆర్ అటాచ్డ్ టు ఈచ్ అదర్ బై ది డెస్మోసోమ్స్. ఇవన్నీ ఒక్కొక్క కణం అంటే కణాల మధ్యలో ఉన్నటువంటి ఈ పథక భాగాలన్నీ కూడా అటాచ్డ్ అయ్యి ఎలా ఉంటాయంటే అటాచ్డ్ ఈచ్ అదర్ బై ది డెస్మోసోమ్స్ అనేటువంటి నిర్మాణాలతో మనకి ఇవి ప్రోటీన్స్ నిర్మాణాలతో మనకి ఏమంటే బంధించబడి లేదా కలపబడి ఉంటాయి. వాట్ ఆర్ ద మస్కులర్ టిష్యూస్ ఫంక్షన్స్ అంటే వీటి యొక్క విధి ఏ విధంగా ఉంటుంది. ద మస్కులర్ టిష్యూస్ ఆర్ కనెక్టెడ్ టు ది సేమ్ నర్వ్ బండిల్స్. ఇవి మనకి అన్నీ కూడా కండర కణ్యాలన్నీ కూడా ఒకదానితో ఒకటి ఒకే ఒక నర్వ్ బండిల్స్ తోటి అంటే ఒకే నాడి కట్టలతోటి ఏమంటే కలపబడి ఉంటాయి. ద నర్వ్ ఇంపల్స్ ఫ్రమ్ ద బ్రెయిన్ టెల్స్ ది మజిల్స్ టు కాంట్రాక్ట్.
మనకి నాడీ కండరాలు నర్వ్ ఇంపల్స్ నాడీ ప్రచోదనాల ద్వారా ఎక్కడ వస్తే మనకి బ్రెయిన్ సెల్స్ నుంచి ఏంటిది మెదడులో ఉన్న కణాల నుంచి వచ్చినటువంటి నాడీ సంకేతాలను ఏం చేస్తుంటాయి అంటే మజిల్స్కి ఎప్పుడైతే రీచ్ అవుతూ ఉంటాయో మజిల్స్ అప్పుడు కాంటాక్ట్ సంకోచించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈచ్ మజిల్ సెల్ కంటైన్స్ ప్రోటీన్స్. ప్రతి ఒక్క కండర కణంలో కూడా కండర తంతువులలో కూడా ఏముంటుందంటే ప్రోటీన్స్ అండ్ యాక్టిన్ అండ్ మైసిన్ అనేటువంటి ప్రోటీన్స్ తోటి నిర్మించబడి ఉంటాయి. దీస్ ప్రోటీన్స్ ఆర్ స్లైడ్ పాస్ట్ ఆన్ అనదర్. సో ఈ కండరాల్లో ఉన్నటువంటి ప్రోటీన్ల యొక్క కదలికల ద్వారా యాక్టిన్ అండ్ మైసిన్ కదలికలు ఎప్పుడైతే కదులుతుంటాయో మన సిగ్నల్ ఇస్ రిసీవ్డ్ ఫ్రమ్ ది కాంట్రాక్షన్స్. అవి కదలికలని చూపించుకుంటూ ఉంటాయి. తర్వాతకి మస్కులర్ టిష్యూ ఏ సింగిల్ సెల్ కాంట్రాక్ట్ అప్ టు 70% ఇన్ లెంత్. ఒకసారి కండరం ఒకసారి కదలికలు సంకోచాన్ని చూపించినట్లయితే అది 70% వరకు అంటే ఒక ఉన్నత స్థితిస్థాపకత అంటే విస్తరణ ఎలాస్టిసిటీ అంటే 1 నుంచి 70% దాకా అది ఏమంటుంది కాంట్రాక్టబిలిటీ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. ద ఎంటైర్ మజిల్ షార్టెన్ డ్యూరింగ్ ది కాంట్రాక్షన్స్. తర్వాతకి ఒకసారి అయిపోయిన తర్వాతకి కాంట్రాక్షన్స్ మనకి ఒకసారి కండర కలిపిన తర్వాతకి అంతే ఫోర్సబుల్గా ఎలాస్టిసిటీ అంటే దానికి ఏముంటుంది అంటే కండర తంతు యొక్క స్థితిస్థాపకత శక్తిని కలిగి ఉంటుంది అనుకుంటున్నాం కాబట్టి మళ్ళీ ఎలాస్టిసిటీ కలిగి ఉంటే మళ్ళీ షార్టెన్ లాగా అంటే ఎగ్జైటబిలిటీ కూడా చెందుతూ ఉంటుంది. మస్కులర్ టిష్యూస్ హెల్ప్స్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ ది బోన్స్, స్క్వీజెస్ డిఫరెన్స్ ఆర్గాన్స్ ఆర్ కంప్రెస్ ది చాంబర్స్. మనకి ఇది ఏం చేస్తుంది ఈ కండర కణాలన్నీ కూడా మూమెంట్ ఆఫ్ బోన్స్ అంటే కండర కదలికలని చూపిస్తూ ఉండడానికి కూడా కండర కదలికలు చూపిస్తూ ఉంటుంది. స్పీచెస్ డిఫరెంట్ ఆర్గాన్స్ కండరాలను బట్టి పదక అవయవం అంటే వేరు అవయవాల యొక్క కదలికలలో ఏం చేస్తుంటాయంటే మనకి సహాయపడుతూ ఉంటాయి. టు నో మోర్ అబౌట్ ది మస్కులర్ టిష్యూస్ రిలేటెడ్ టాపిక్స్ మనకి ఇంకా బైజూస్ యాప్లో అండ్ వికీపీడియా యాప్లో అండ్ స్ట్రక్చర్స్ అండ్ నీట్గా ఇందులో ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటాయి. దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ది మస్కులర్ టిష్యూస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ది మజిల్స్. మనకి మజిల్స్ అనే విధంగా ఉంటాయంటే స్కెల్టల్ మజిల్స్, స్మూత్ మజిల్స్, కార్డియాక్ మజిల్స్. దీస్ 3 ఆర్ ది ఇంపార్టెంట్ in our body. These are help in the contraction of the organ systems and each and every one and help to the forwarding of the food materials and circulating of the blood reach to the every cell of our body. Thank you.